ఓం నమో రామదూతాయ. నిన్నటి రోజున మనం శైలపుత్రిగా అమ్మవారిని అర్చించుకున్నాము. నేడు రెండవ రోజు బ్రహ్మచారిణిగా మనము కొలుస్తున్నాము. బ్రహ్మచారిణి అంటే తపస్సును ఆచరించేటువంటి తల్లి, బ్రహ్మమునందు చరించేటువంటిది. కుడి చేతియందు జపమాలను, ఎడమ చేతియందు కమండలమును ధరించును. పరమేశ్వరుని యొక్క పతిగా పొందడానికి తీవ్రమైనటువంటి తపస్సును చేసి ఉమా అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము, మిక్కిలి శుభకరమైనటువంటిది. భక్తులకు సిద్ధులకు అనంతమైనటువంటి ఫలప్రదాలను ఇచ్చేటువంటి అమ్మవారు. బ్రహ్మచారిణీ దేవి కృప వల్ల ఉపాసకులకు నిశ్చలమగు దీక్ష, సర్వత్రా సిద్ధి, విజయము ప్రాప్తించును. పురాణాల ప్రకారము పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకున్నది. ఆమె తల్లిదండ్రులైనటువంటి మేనకా హిమవంతులు అది దుర్ఘటమైనటువంటి కోరిక అని చెప్పినా కూడా ఆమె పట్టుదలతో శివుడి కోసం తపస్సు చేసింది. తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు శివ సంతానము చేతిలో తప్ప చనిపోకుండా వరం కావాలి అని కోరుకుంటాడు. ఆ వరాన్ని పొందిన తర్వాత సతీదేవి వియోగములో ఉన్నటువంటి శివుడు తిరిగి వివాహం చేసుకోవడని, ఆయనకు సంతానం కలిగే అవకాశం లేదు కాబట్టి ఆ రాక్షసుడు అలా వరం కోరుకున్నాడు. కానీ భవానీ పార్వతీదేవిగా జన్మనెత్తి శివుడి కోసం తపస్సు చేస్తోందని ముందే తెలిసినటువంటి దేవతలు పార్వతీదేవిపై శివుడికి ప్రేమ కలిగేలా చేయమని మన్మధుణ్ణి కోరుతారట. శివుడిపైన పూలబాణం వేసినటువంటి మన్మధుణ్ణి దగ్ధం చేస్తాడు శివుడు. నిరాశ చెందిన పార్వతి శివునిలాగానే ఉండడానికి బ్రహ్మచారిణి అయి తపస్సు చేస్తూ ఉంటుంది. అలా బ్రహ్మచారిణి అవతారంలో ఘోర తపస్సు చేస్తుంది అమ్మవారు. ఈ విధముగా సన్యాసిని అయి తిరుగుతూ తనకు సేవ చేస్తున్నటువంటి పార్వతి పట్ల అనురాగం పెంచుకుంటాడంట పరమశివుడు. కానీ సతీదేవి తప్ప ఇంకెవరూ తన భార్య కాలేరని భావించి శివుడు తన గురించి తానే పార్వతీదేవికి తప్పుగా చెప్తాడట. తాను దొంగ సన్యాసిని అంటే స్వనింద చేసుకుంటాడు. కానీ పార్వతీదేవి ఆ మాటలను నమ్మకుండా తన తపస్సు ఇంకా తీవ్రంగా చేస్తూ ఉంటుంది. చివరికి శివుడి పట్టుదలపై పార్వతి ప్రేమే గెలవడంతో ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. ఈ యొక్క అమ్మవారిని ధ్యానించేటువంటి శ్లోకం: దధానాకర పద్మాభ్యాం అక్షమాలా కమండలు దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా అనేటువంటి శ్లోకాన్ని జపిస్తూ అమ్మని ప్రార్థించాలని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.